మన మానవ నాగరికత అసలు మొదలైనప్పటి నుంచి రెండు వేరువేరు దారుల్లో ప్రయాణించింది. ఒకటి బయటి ప్రపంచం వైపు నడిపిస్తే మరొకటి మన అంతరంగ ప్రపంచం వైపు తీసుకెళ్ళింది. సో ఈరోజు మనం ఈ రెండు మార్గాల గురించి, అసలు మనము ఏ దారిలో వెళుతున్నామో కొంచెం లోతుగా చూద్దాం. మరి ఈరోజు మనం శోధించబోయే అసలు ప్రశ్న ఇదే: ఇందుకీ మానవ అన్వేషణ ఎటువైపు వెళ్తోంది? మనం ఏ దారినెంచుకున్నాం? మరి దానివల్ల కలిగే పర్యవసనాలేంటి? దీని మూలాల్లోకి వెళ్తే ఈ రెండు ప్రవాహాలు రెండు పురాతన నాగరికతల నుంచి పుట్టాయి. ఒకటి గ్రీకు మార్గమైతే రెండోది భారతీయ మార్గం. ఈ రెండు కూడా మానవాళి పురోగతికి రెండు వేర్వేరు నిర్వచనాలను ఇచ్చాయి. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా ఈ రెండిటి మధ్య తేడా చాలా పెద్దది. ఒకవైపు గ్రీకు మార్గం. దీని లక్ష్యం ప్రాపంచిక పురోగతి, అంటే అభ్యుదయం. వీళ్ల ఫోకస్ అంతా బయటి ప్రపంచాన్ని శోధించడం. అందుకే దాన్ని క్షాత్రవీర్యం అన్నారు. దీనినే మనం ప్రవృత్తి మార్గం అంటాం. దీనికి పూర్తిగా ఆపోజిట్లో ఉంది భారతీయ మార్గం. దీని లక్ష్యం అసలైన శ్రేయస్సు. ఇది లోపలి ప్రపంచం మీద దృష్టి పెడుతుంది. దీని సాధనం బ్రహ్మతేజస్సు. దీన్నే నివృత్తి మార్గం అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్రవృత్తి మార్గమంటే ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇది బయటి ప్రపంచంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవడం, భౌతిక సౌకర్యాలను పెంచుకోవడం, ఇంకా చెప్పాలంటే ప్రకృతిని జయించడంపై దృష్టి పెడుతుంది. ఈరోజు మనం చూస్తున్న సైన్స్, టెక్నాలజీ, ఈ అభివృద్ధి అంతా ఈ ప్రవృత్తి మార్గం వల్లే సాధ్యమైంది. ఇక నివృత్తి మార్గం, ఇది దీనికి పూర్తిగా భిన్నమన్నమాట. ఇది లోపల శాంతి కోసం వెతుకుతుంది. ముసలితనం, రోగాలు, మరణం ఇలాంటి శారీరక పరిమితుల నుంచి బయటపడాలని చూస్తుంది. అసలైన ఆనందం బయటి వస్తువుల్లో కాదు, మన లోపలే ఉందని ఈ మార్గం మనకు నేర్పుతుంది. సరే, ఈ రెండు మార్గాలు ఉన్నాయి కదా, మరి ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఏంటంటే ఆధునిక ప్రపంచం దాదాపుగా పూర్తిగా ప్రవృత్తి మార్గాన్నే తీసుకుని నివృత్తి మార్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇదొక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన అసమతుల్యతకు దారితీసింది. ప్రపంచం మొత్తం రజస్సు, తమస్సులలో, అంటే అంతులేని పనుల్లో, ఆందోళనల్లో మునిగిపోయింది. ఈ మాటలు మన ఇప్పటి పరిస్థితిని అద్దం పడతాయి కదా. మన లోపల మనల్ని మనం జయించకుండా బయట ఎంత అభివృద్ధి సాధించినా నిజమైన శాంతి దొరకదనే నిజాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైన విషయమేంటంటే, దృశ్యం కంటే ద్రష్ట ముఖ్యమైనవాడు. అంటే మనం చూసే ఈ బయటి ప్రపంచం కన్నా దాన్ని చూస్తున్న లోపలున్న మనమే చాలా ముఖ్యం. కాని ఎంత పెద్ద విషాదమంటే, మనం ఈ బయటి ప్రపంచంతో పూర్తిగా ఐడెంటిఫై అయిపోయి అసలైన మనల్ని మనం మర్చిపోతున్నాం. మన ఆధునిక నాగరికత ప్రాధాన్యతలను గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బయటి పురోగతికి, భౌతిక అభివృద్ధికి మనమిచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. కాని అదే సమయంలో మన అంతర్గత శ్రేయస్సుకి, మనశ్శాంతికి మనం కేటాయించే సమయం, శక్తి చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న చాలా అశాంతికి కారణం ఈ ఇంబ్యాలెన్సే. అయితే అన్నీ ఇలాగే సాగిపోతున్నాయి అనుకుంటున్న టైంలో ఒక ప్రపంచ సంఘటన ఈ పరుగును ఒక్కసారిగా ఆపేసింది. అదే కోవిడ్-19 మహమ్మారి. దీని రూపంలో ప్రపంచం మొత్తం ఒక రకంగా బలవంతంగానైనా సరే నివృత్తి మార్గం వైపు చూడాల్సివచ్చింది. ఈ మహమ్మారి మనకొక సంక్షోభంలా కనిపించినా నిజానికి అది మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పింది. మన ఉరుకుల పరుగుల జీవితానికి గట్టిగా బ్రేకులు వేసింది. జీవితంలోకి మళ్లీ నెమ్మదిని, ప్రశాంతతను తీసుకొచ్చింది. ఆనందాన్ని బయట వెతకడం ఆపి లోపల వెతుక్కోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. అసలు విజయమంటే ఏంటి అనేదాన్ని మళ్లీ ఆలోచించుకోవడానికి ఒక అవకాశమిచ్చింది. ఇది చాలా చాలా ఆసక్తికరమైన విషయం. ప్రపంచ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా మానవాళి మొత్తం ఒకేసారి బలవంతంగా అయినా సరే ఈ నివృత్తి మార్గాన్ని అనుభవించిందే. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక అసంకల్పిత ఆధ్యాత్మిక విరామం లాంటిది. మరి ఈ అనుభవం తర్వాత ముందుకు వెళ్లే దారి ఏది? ఈ మూల గ్రంథం ఏం సూచిస్తోందంటే, ప్రపంచానికి ఆ సమతుల్యతను తిరిగి తీసుకురావాలంటే మనం స్పృహతో మన నాగరికత మూలాలైన భారతీయ మార్గసూత్రాల వైపు మళ్ళాలి. మనసును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. చూడండి ఎంత గొప్ప మాటో!
మన పూర్వీకులు మనకిచ్చిన ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం పూర్తిగా వదిలేశాం. బయటి ప్రపంచాన్ని జయించే ప్రయత్నంలో మనల్ని మనం జయించుకోవడం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. మరి ఈ బ్యాలెన్స్ను సాధించడానికి ఏం చెయ్యాలి? కొన్ని సూచనలు ఉన్నాయి. త్యాగమయ జీవితాన్ని మళ్లీ అలవరుచుకోవటం, భౌతికతను వీలైనంత తగ్గించటం, అంతర్గత శాంతి ఆధారంగా విజయాన్ని నిర్వచించటం, ఇంకా మానవ గొప్పతనానికి మన పూర్వీకులు ఇచ్చిన నిర్వచనాలను మళ్లీ వెలుగులోకి తీసుకురావటం. ఇలా చేయడం ద్వారా మనం ఇతర దేశాలకు కూడా ఒక దారి చూపించేవాళ్లం అవ్వగలమని సూచించబడింది. సో చివరిగా ఈ విశ్లేషణ అంత మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. అసలైన మానవ గొప్పతనం దేనిలో ఉంది? బయటి ప్రపంచాన్ని జయించడంలోనా, లేక మన అంతరంగాన్ని జయించడంలోనా? ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాల్సిన సమయమిది.